గురుగారు ఈ నెల 15వ తేదీన శివరాత్రి, ఆ రోజు మనం ఏం చేయాలి? అసలు శివరాత్రి విశిష్టత ఏంటి గురుగారు? అన్ని పండగలకెల్లా గొప్ప పండగ ఏమిట్రా అంటే శివరాత్రి. ఓకే. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, మిగతా పండగలప్పుడు భోజనాలు పెడతాం, మటన్లు చికెన్లు తెచ్చి వండి పెట్టాలి. శివరాత్రి రోజున రమ్మనాలి అందరిని చుట్టాలని. ఎందుకంటే ఆ రోజు అందరం ఉపవాసం ఉంటాం, ఎవరికి ఏం పెట్టక్కర్లేదు. రాత్రి జాగరణం ఉండాలా, మర్నాడు దుబ్బేమనాలి వాళ్ళందరినీ. ఎందుకు మర్నాడు మనం ఫాస్టింగ్ వదిలేసి ఫ్రూట్స్ తింటాం, కిచిడి. ఎందుకంటే తిండితో స్టార్ట్ చేసే రేటు గురువు గారు అంటే తిండి కోసమే వస్తారు చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా. తిండి పెట్టమని చెప్పు, పెళ్లి చూపులకి వస్తారా లేకపోతే పెళ్ళిళ్ళకి వస్తారా చూస్తాను నేను. మరి కాబట్టి శివరాత్రి అనేటటువంటి పండగ మహాపవిత్రమైనది. పరమేశ్వరుని ఆయన ఎలా అంటే శివపురాణం ప్రకారం శివుడే సుప్రీం, బిగ్ బాస్ ఆయన. ఆయనకు అసిస్టెంట్స్ విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ కూడా. అటువంటి మహాశివుడు శివరాత్రి రోజున ఏమవుతుందంటే అరుణాచలంలో ఇప్పుడు మనం అగ్నిలింగంగా వెళ్తాం. ఈ బ్రహ్మకిను ఈ విష్ణువుకి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ చేసుకుంటే శివుడు నవ్వుకుంటాడు. నవ్వుకొని వచ్చి ఒక శివలింగం, అగ్నిలింగం ఒక పెద్ద తేజస్తో ఉన్నది వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుద్ది. ఓకే. ప్రత్యక్షమయ్యి ఏం చేస్తుందంటే ఒకళ్ళేమో పైకి వెళ్ళి ఎక్కడుందో చెప్పండి మొదలు, కిందకెళ్ళి ఒకళ్ళు ఆది ఎక్కడుందో చెప్పండి, భూలోకానికి కిందకెళ్ళి భూమి కిందకెళ్ళి. అంటే విష్ణుమూర్తి కూర్మావతారం, వరాహావతారం ఇవన్నీ ఎత్తాడు కదా మన విష్ణుమూర్తి. అందుకని వరాహావతారం ఎత్తేసి తాబేలు లేకపోతే కూర్మావతారం ఎత్తేసి కిందకి వెళ్ళిపోయాడు, భూమికి అడుగుకి వెళ్ళిపోగలడు. కానీ ఎక్కడ అంతం దొరకట్లేదు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, హంస ఉంది కదా ఆయనకి వాహనం, అది ఎక్కేసి పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయనకి ఆ పైన టాప్ దొరకట్లేదు, ఈయనకేమో బాటమ్ దొరకట్లేదు. విష్ణుమూర్తి కొంచెం నిజాయితీపరుడు కాబట్టి వచ్చేసి ఏం చెప్పాడు, అయ్యా నేను కనిపెట్టలేకపోయానండి మొదలు అన్నాడు. అందుకని ఓకే అయితే నువ్వు కనిపెట్టలేదని ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఈ కలియుగంలో పూజలు జరుగుతాయి, నీకు నో ప్రాబ్లం, నీతో మాకేమీ ప్రాబ్లం లేదంటాడు శివుడు. ఈ బ్రహ్మదేవుడికి ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వినాశకాలం వచ్చినప్పుడే అబద్ధాలు చెప్తారు, మాయలు చేయాలి, కన్నింగ్ వేషాలు వేస్తారు. బ్రహ్మదేవుడికి కూడా పంచాననుడే, ఆయన కూడా శివుడిలాగా 5 తలకాయలు ఉండేవి. ఆయనకి వికృత భావాలు ఎప్పుడైతే వచ్చినాయో, వికృత ఆలోచనలు, లోసఫర్ అంటారు. లోసఫర్ అంటే ఒక దేవదూత. ఈ యొక్క వాళ్ళకి ఏం చేశారు, దేవుడితో సమానంగా శక్తులు ఇస్తే అన్నీ మేము చేస్తున్నాం కదా అసిస్టెంట్ల కింద, దేవుడు ఏంటి చేసేది, ఆయన ఎందుకు పూజించాలో, మమ్మల్ని పూజించండి అంటాడు. మమ్మల్ని పూజించండి అని అనగానే ఏమైపోతుంది, వెంటనే ఆగిపోయింది. మమ్మల్ని పూజించండి అనగానే ఏమైపోయింది, అసలైన దేవుడికి కోపం వచ్చి శపిచ్చేస్తాడు. ఏమి శపిచ్చేశాడు లోసఫర్ని, వాళ్ళే శాపగ్రస్తులు, దేవదూతలు అంటాం. అంటే వీళ్ళు కూడా అంతే అన్నమాట. ఏమిటది, భగవంతుడిని మనం పూజ చేయాలి, మహాదేవుడిని పూజ చేయాలి. మహాదేవుడిని పూజ చేయకుండా నన్నే చేసేయండి అన్నట్టు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, నేనే సుప్రీం అని అన్నాడు. వెంటనే ఒక మొగలి పువ్వుని సాక్ష్యంగా పెట్టుకున్నాడు అబద్ధం చెప్పమని. ఒక ఆవుని, కామధేనువునే పట్టేసుకున్నాడు, నువ్వు అబద్ధం చెప్పు అంటాడు. అదేమని చెప్తుంది, చూశాడా అని శివుడు అడుగుతుంటే చూశాడండి అని తలకాయ ఇలా ఊపి తోకతో అబద్ధం చెప్తున్నాను అని చెప్పి తోక ఊపుద్ది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, బ్రహ్మదేవుడికి శిక్ష విధిస్తాడు శివుడు. ఆయన 5 తలకాయల్లో ఒక తలకాయ పీక అవతల పారేశాడు. ఒకటి. రెండవది, ఈ యొక్క మొగలి పువ్వుని నువ్వు పూజకు పనికిరావని, పుష్పానివి, స్టూపిడ్ ఫెలో, అబద్ధాలు చెప్తావా అని చెప్పి పూజకు పనికి రాకుండా చేసేసాడు దాన్ని. డిస్క్వాలిఫైడ్, రెస్ట్రికేటెడ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. అండ్ ఇంకెవరు, కామధేనువు, నో నీ తలకాయ అబద్ధం చెప్పింది కాబట్టి నీ తలకాయ చూస్తే, ఆవు తలకాయ చూస్తే పాపం, ఆవు పృష్ఠభాగాన్ని చూడాలి, లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి అందుకే మనం ఆవు పేడలో, ఆవు యూరిన్లో, మూత్రంలో మనం పూజ చేస్తాం. ఈ విధంగా మనం ఏంటంటే శివరాత్రి రోజున ఏం చేయాలంటే ఫుల్గా తినకూడదు, అస్సలు తినకూడదు, నిర్జల ఉపవాసం చేసేయాలి ప్రతి ఒక్కడు. చుట్టాలని, బంధుమిత్రులను అందరినీ పిలవాలి, కానీ ఎవడో రాడు మన ఇంటికి, పిలవాలి, ఉపవాసం జాగరణ చేయాలి. మరి శివుడికి నామస్మరణ చేయాలి.
శివుడికి నామస్మరణ చేసి శివాలయాలకు కిటకిటలాడేలాగా వెళ్ళిపోకూడదు. బుద్ధి లేని ప్రవచనకారులు అందరూ చెప్తారు, వెళ్ళిపోండి శివరాత్రి రోజున వెళ్ళిపోండి, శివాలయంకి వెళ్ళిపోండి అంటే అన్ని ఖాళీలే కిటకిటలాడిపోయి చిన్న పిల్లలు కూడా కిటికీల్లో పాపం తలుపుల్లో తోసుకుంటూ ఇలాగా వేలు పెట్టేసి చెయ్యి పెట్టేసిన చిన్న చిన్న పిల్లలు నేను చూశాను. తలుపుల్లో వెనకాళ్ళు వాళ్ళు ముసలాళ్ళని తొక్కేస్తారు. సో విష్ణుమూర్తి గొళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. శివుడే విష్ణువు, ఖాళీగా ఉంటాడు. ఇప్పుడు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నువ్వు ఫుల్ 10 మందితో నువ్వు సీఎం రేవంత్ రెడ్డి గారిలాగా ఫుల్ బిజీగా ఉన్నావు. నన్ను పట్టించుకోవు, నువ్వు గురుగారు వచ్చారన్నా వాళ్ళతోనే బిజీ నువ్వు. అదే నువ్వు ఖాళీగా ఉన్నావు, అప్పుడు నేను రాగానే నాతో గురుగారు ఏంటండి అని మాట్లాడతావు. అలా శివుడు ఫుల్ బిజీగా ఉంటాడు. ఎవడైతే పిచ్చోళ్ళు శివుడికి ఆ రోజే పూజ చేసేవాడికి, ఆ రోజు గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, శివాలయాలకు వెళ్ళేవాళ్ళకి ఫుల్ శివుడు మిమ్మల్ని పట్టించుకోడు, ఫుల్ బిజీగా ఉంటాడు. విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తి గుళ్ళకి వెళ్తే బ్రహ్మాండమైన అధిక ఫలితాలు వస్తాయి. ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగొచ్చు. విన్నావా? నెక్స్ట్ శుభ్రంగా జాగరణ చేయాలి. జాగరణ చేసిన తర్వాత మర్నాడు డైరెక్ట్ అన్నం తినేయకూడదు. నియమాలు కూడా ఉంటాయి. ఏమిటా నియమాలు అంటే, ఉప్పు కలుపుకున్నటువంటి నింబు వాటర్, గోరువెచ్చని వాటర్లో నింబు వాటర్ కలుపుకోవాలి. నిమ్మ నీరు తాగితే ఫటా విరోచనాలు అయిపోతాయి. ఓ 10 విరోచనాలు అయిన తర్వాత ఒక అరటిపండు తినాలి ఫస్ట్, అప్పుడు విరోచనాలు స్టాప్ అవుతాయి. కిచిడి వండుకోవాలి, ఆకుకూరలు ఇవన్నీ. ఏమిట్రా శివరాత్రి గురించి చెప్పండి, ఫుడ్ గురించి చెప్తాడంటే, మనిషి అంటేనే ఫుడ్ కోసం బతుకుతాడు, పేదవాడి కోసం సాయాలు చేస్తారా? ఫుడ్ ఈటింగ్ అండ్ మేటింగ్ ఇదే. అందువల్ల ఈ రెండు బహిష్కరించాడు శివరాత్రి. శివుడు అంటే ఏంటి? ఆ రోజు మేటింగ్ చేయకూడదు, ఆ రోజు ఈటింగ్ చేయకూడదు. వెదవల్లరా, నేను మిమ్మల్ని పుట్టించాను. పేదవాళ్ళని చూడండి, అనాథలను చూడండి, వికలాంగులను చూడండి, సాధు సత్పురుషులను, పేదవాళ్ళని దయ చూడండి రా. అందుకని దాన ధర్మాలు అవి పెట్టాడు. ఈ చెప్పాలి ప్రవచనకారులు. శివుడు చాలా గొప్పవాడు, శివుడు నీకు మోక్షం ఇస్తాడు, టెంపుల్స్కి వెళ్ళిపోండి మోక్షం ఇస్తాడు. మీరు ఎన్ని రేపులు, అత్యాచారాలు, మర్డర్లు చేసినా మీకు శివాలయంలో దర్శనం చేసుకుంటే శివుడు ఇచ్చేస్తాడు. ఎప్పుడు చెప్పాడు శివాలయాలకు వెళ్తే మోక్షం ఇస్తాడని? ఏమీ ఇవ్వడం. అందువలన మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఆ రోజు తక్కువ తినమని చెప్పింది. అందుకు ఈటింగ్ స్టాప్ చేయాలి అండ్ బ్రహ్మచర్యం పాటించాలి అంటాం. ఏ పండగ రోజున రోజు గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ కోసం తిరుగుతారు, కలుస్తారు. ఈ రోజు మానేయండి రా, నా గురించి ఆలోచించండి రా అని చెప్పడం అనమాట. కాబట్టి ఇది శివుడమ్మ. అందువలన శివుడు అంటే ఏమిటి? మంగళాలను ఇచ్చేవాడు, శుభాలను ఇచ్చేవాడు, ఆది గురువు ఆయన, పరమేశ్వరుడు. ఆయన గురించి మనం ఏమైనా చెప్పగలుగుతాం? ఆయన కృపా కటాక్షం ఉంటే మనం చెప్తాం. వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సూర్యుడు చంద్రుడు ఆయన కళ్ళు, అంత గొప్ప శక్తిమంతుడు. అందువలన మూఢభక్తి ఉండకూడదు. మూఢభక్తి ఉండేవాడిని శివుడు తోలు తీసేస్తాడు. అందువలన ఎవరైతే దీపాలున్న తెల్ల దీపములు ఇటు పెట్టవలెను, నల్ల దీపమును దేవుడి వైపు పెట్టవలెను, నిమ్మకాయ డిప్పకాయలు పెట్టి దేవుడి గుళ్ళో పూజ చేయవలెను, ఇట్లాంటివన్నీ ఎర్రగుడ్డ పెట్టవలెను, కొబ్బరికాయ కట్టవలెను, గుమ్మిడికాయ కోసి నూనె పోసి, నేను చెప్పాను వీడియోలు, అలా చెప్తేనే కానీ చూడరు మరి. కాకపోతే వీలున్నంత వరకు ఈ యొక్క మూఢనమ్మకాలని తొలగించే విధానం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురిన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురువు ఆది గురువు కాబట్టి శివుడు మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. విన్నామమ్మా? అందువలన ఆ సాక్షాత్తు ఆదిశంకరుడిగా భూమి మీదకి దిగొచ్చాడు, మనందరికీ కూడా విజ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మొట్టమొదట ఆ రోజు ఆదిశంకరులు వారికి పూజ చేసుకోవాలి. తర్వాత మనం పరమేశ్వరుడికి చేసుకోవాలా. ఈ దీపారాధన, ఈ పూజ చేయడానికి రూల్స్ ఏముంటాయమ్మా? చక్కగా దీపం పెట్టుకోవాలా, అన్నం ఎలాగ ఉండదు ఫుడ్డు. తర్వాత మర్నాడు శుభ్రంగా కిచిడి వండుకొని కూరగాయలతో ఆకుకూరలతో వండుకొని తింటే సరిపోతుందమ్మా. ఇది దీపం, శివరాత్రి మహత్యం అమ్మ. అంతేగాని గంగలో స్నానం చేసేసి, నదుల్లో స్నానం చేసేసి, శివాలయాలకు వెళ్ళి ఓం నమ శివాయ నీళ్ళు పోసేస్తే ఏమివ్వడు. నీ ప్రవర్తన మార్చుకో, దాన ధర్మాలు చేయి, తేయి, బీరువాల్లో దాచిన డబ్బంతా తేయి, పేదవాళ్ళకి పంచు. అందుకే దాన ధర్మం. రూపాయి దానం చేసి, అబ్బా నేను బలి దానం చేసేసాను 100 మందికి చెప్పడం కాదు. తేయి, నీ కట్టలు డబ్బులు తేయి. లేకపోతే శివుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు చేయించేస్తాడు శివరాత్రి రోజున. శివుడికి పూజ చేసినా సరే
మా శిష్యుడు ఒకడు ఉన్నాడు, దిలీప్ అని. అడుగుతాడు, ఏమండి తిరుపతి వెళ్తాము, దేవుడు ఎందుకు యాక్సిడెంట్లు చేస్తాడు, దేవుడు రక్షించడా అంటాడు. నువ్వు బీరువాల్లో డబ్బులు దాచేసి పెట్టేసి పేదవాళ్ళకి అనాథలకి వాళ్ళకి ఆకలి లేకుండా చూస్తే శివుడు ఊరుకుంటాడా? ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు చేయించి బీరువాలు తీయిస్తాడు. శివరాత్రి పూజలు 100 రూపాయల పూజలు ఎట్టి గోత్రనామాలతో అభిషేకాలు చేయించినా కాయడు. అలాగే వాళ్ళందరూ అలాంటి పేదవాళ్ళని, అనాథల్ని, వికలాంగుల్ని, సాధువుల్ని నువ్వు దానం చేయలేదు కాబట్టి నువ్వు తిరుపతి వెళ్ళు, కాశీ వెళ్ళు, శివరాత్రి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, బోల్తా పడిపోయి చచ్చిపోతారు జనాలు. ఇవి నేను చెప్పినవి చెయ్యాలి. మెయిన్ ఏమిటవి? నాకేం డబ్బులు ఇవ్వక్కర్లా. సాధువులకి, పేదవాళ్ళకి, అనాథలకి, తర్వాత వికలాంగులకి ₹2 కాదు, కట్టలు తీయాలా, పంచాలా. అప్పుడు శివుడు కనుక ప్రసన్నం కాకపోతే వచ్చి నన్ను అడగమను, నేను రప్పిస్తాను శివుడిని, నేను ఇప్పిస్తాను వరాలు. ఇదమ్మా విద్య. ఓకే గురుగారు, మీ మాటలు వింటే శివుడిని చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.